హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఫిషింగ్ హార్బర్కి వెళ్ళాను అని చెప్పి వీడియో పెట్టాను కదా. ఇంకా మేము అక్కడైతే చేపలు రొయ్యలు తీసుకున్నాము. అలాగే ఈ చేప రొయ్య ఎంత కాస్ట్ పడింది అనేది అవి కుక్ చేసే వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ నుంచి నేను మా వారు కలిపి బీచ్కి అయితే వెళ్ళామండి. చాలా రోజులు అయిపోతుంది బీచ్కి వెళ్ళి అని చెప్పి ఇంకా బీచ్కి అయితే వెళ్ళాము. ఇంకా బీచ్కి వెళ్తే చిన్నపిల్లలు అయిపోతాం కదండి, అంత మనశ్శాంతిగా ప్రశాంతంగా చాలా బాగుంటుందన్నమాట. ఆ బీచ్లో నా వెదర్ అంతా కూడా కూల్గా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను ఎప్పుడు బీచ్కి వెళ్ళినా తడవకుండా ఇంటికైతే రాను. ఆ కెరటాల్లో కాళ్ళు పెడితే ఆ కెరటాలు వచ్చి మన కాళ్ళని తాకి వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. కానీ మా వారికి అయితే అస్సలు నచ్చదు అనమాట. ఎప్పుడు మా వారు నేను బీచ్కి వెళ్ళినా అంటే పిల్లలతో వెళ్ళినా సరే ఆయన అయితే బీచ్ లోపలికి రారండి, ఒడ్డుని మాత్రం ఉండి అలా ఆస్వాదిస్తూ ఉంటారు. నేనైతే బీచ్ అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ కెరటాల మధ్యలో ఆడుకుంటూ ఉంటానండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇలా కాళ్ళని తాగుతూ అలా కెరటాలు వెనక్కి వెళ్ళేటప్పుడు మన కాళ్ళ కింద ఉన్న ఇసుక కూడా వెళ్తూ ఉంటుంది కదా, నాకైతే అది చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మేమైతే సాటర్డే వెళ్ళాం కదా, క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉందండి. ఇంకా మనకి సమ్మర్ హాలిడేస్ అవి స్టార్ట్ అవుతే మాత్రం చాలా ఎక్కువ మంది జనాలు ఉంటారు. ఇప్పుడైతే బీచ్ అంతా కూడా చాలా ఖాళీగానే అనిపిస్తుంది. మేము బీచ్కి వచ్చేసరికి ఈవినింగ్ 7 అవుతుందన్నమాట. ఆ టైంకి అయితే బీచ్కి వచ్చాము. అలాగే ఇక్కడ చూడండి, కొంతమంది బీచ్లో స్నానం చేస్తూ ఇక్కడ పుషప్స్ అయితే తీస్తున్నారు. అందుకే వీడియో అయితే తీస్తున్నాను. ఆ సముద్రం మధ్యలోనే వీళ్ళు పుషప్స్ తీయాలి అనుకున్నారు, ఏంటో తెలియదు కానీ చాలా కష్టపడి ఒక 4 ఫ్రెండ్స్ అయితే పుషప్స్ అయితే తీస్తున్నారు. ఇంకా కొంతసేపు అలా బీచ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము. కానీ ఎప్పుడు బీచ్కి వచ్చినా సరే నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను కదా, ఈయన మా వారికి బాగా తెలుసు అనమాట. మోరీ మిక్చర్ అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ తినకుండా అయితే మేము ఎప్పుడు ఇంటికి రామండి. ఇంకా కొంతసేపు అక్కడ కూర్చుని అలాగే మోరీ మిక్చర్ టమాటా బజ్జీలు అయితే తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా వెళ్తూ ఇక్కడ గజరాజ్ ప్యాలెస్ అండి, ఇది బీచ్ ఒడ్డునే ఉంటుంది. చాలాసార్లు అనుకున్నాను ఈ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి వీడియో తీయాలి అనేసి, మళ్ళీ చూద్దాము భవిష్యత్తులో ఎప్పుడన్నా వెళ్ళి తీద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ప్యాలెస్లో మ్యారేజ్ అయితే అవుతుందండి. ఇది మనకి ఫంక్షన్ హాల్ లాగా రెంట్కి ఇస్తూ ఉంటారనమాట. ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చండి. కానీ చూస్తుంటే ఒక కోటలాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు బయట నుంచి చూడటమే తప్ప లోపలికి వెళ్ళలేదు. చాలాసార్లు ఎగ్జిబిషన్ సేల్ కూడా జరుగుతూ ఉంటుందండి. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళి వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను.